కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంచాయతీలో పాలన బడకేసింది. బీఆర్ఎస్ పాలనలో వెలుగొందిన పల్లెలు నేడు నిధులు లేక దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణ లేక సీజనల్ రోగాలతో ప్రజలు అల్లాడుతున్నారు. రేవంత్ సర్కార్ నేటి నుంచి 9 వరకు ప్రకటించిన స్వచ్ఛందనం పచ్చదనం కార్యక్రమానికి నిధుల సమస్య వెంటాడుతోంది. పైసలు లేకుండా పనులెలా సాధ్యమని పంచాయతీల కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. దోమలు ముసురుతున్నాయి. సీజనల్ రోగాలతో ప్రజలు అల్లాడుతున్నారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంచాయతీల్లో పాలనే పడకేసింది. బీఆర్ఎస్ పాలనలో ప్రగతి పదంలో ఉన్న పల్లెలు నేడు నిధుల్లేక దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ దశలో ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 9 వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చేపట్టేందుకు ముందుకొచ్చింది. కానీ నిధులు కేటాయించకుండా ప్రత్యేక కార్యక్రమంలో పనులెలా చేయాలంటూ పంచాయతీల కార్యదర్శులు గగ్గోలు పెడుతున్నారు. గ్రామ పంచాయతీలకు గత కొన్ని నెలలుగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ట్రాక్టర్లకు డీజిల్ డబ్బులు లేక నిర్వహణ వ్యయం భారమై ఎక్కడివి అక్కడే మూలన పడ్డాయి. వేతనాలు ఇవ్వకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు పనులు బంద్ చేయడంతో దిగొచ్చిన ప్రభుత్వం నిధులను కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులకు వేతనాలు మినహా పంచాయతీలకు మరే నిధులను ఇవ్వలేదు. ఇంతలోనే చేపట్టనున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి నిధులు విడుదల చేయకుండా పనులెలా సాధ్యమని పంచాయతీల కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చేసిన పనులకు అప్పుల పాలై ఉన్నామని కొత్తగా డబ్బులు ఎక్కడి నుంచి తేవాలంటూ కార్యదర్శులు లబోదిబోమంటున్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమ పర్యవేక్షణకు 2 జిల్లాలకు ఒకరి చొప్పున ప్రత్యేకంగా 16 మంది ఐఏఎస్ అధికారులను పర్యవేక్షకులుగా ప్రభుత్వం నియమించింది. గ్రామ స్థాయిలో పంచాయతీ ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, ఆశా వర్కర్, స్థానిక ప్రజలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆ శాఖ ఏర్పాట్లు చేసింది. ములుగు మండలం అబ్బాపురం గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు.